ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో ఇప్పటికే 19 భాగాలు పూర్తి చేసుకున్నాం. 20వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఆఖరి భాగం. 1950 మార్చి నెలలో అప్పటికే అన్ని వైద్యాలతోటి స్వామి విసిగిపోయి ఉన్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా విసిగిపోయి ఉన్నప్పటికీ కూడా స్వామి అనుమతి తీసుకొని స్వామికి శిష్యుల్లో ఒకరైనటువంటి కవిరాజుకి, అంటే ఆయన కలకత్తాలో ఉంటారు, ఆ కవిరాజు అనేటువంటి డాక్టర్కి టెలిగ్రామ్ పంపించడం జరిగింది. ఆయన వచ్చి ఆయుర్వేద మందులతోటి కొంతకాలం ట్రీట్మెంట్ ఇచ్చి ఆ మందుల్ని స్థానికంగా ఉన్నటువంటి మరొక డాక్టర్కి ఇచ్చి, మీరు వాడండి, నేను మళ్ళీ అర్జెంట్ పని మీద కలకత్తా వెళ్తున్నాను, ఈరోజు వాడుతూ ఉండండి అని చెప్పేసి వాడడం జరిగింది. ఆ స్థానిక వైద్యుడు ఒక 2 రోజులు వైద్యం చేసిన తర్వాత, ఇది చాలా తీవ్రమైనటువంటి, అంటే పవర్ఫుల్ మందులు, అందువల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇవి వాడాలంటే, కాబట్టి ఆయన్ని ఎవరన్నా ఆయన అసిస్టెంట్ ఎవరన్నా పంపించి వాడమని చెప్పండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. స్వామి అప్పటికే విసుగు పుట్టింది మందులు తీసుకోవడం వల్ల. అందుకని స్వామి ఇక్కడ నాకు మందులు వద్దు, ఏం వద్దు అని చెప్పడం జరిగింది. చెప్పేసేసి 12వ తేదీ మార్చి 12వ తేదీ 1950వ సంవత్సరం స్వామి ఆ రోజు నుంచి మందులు తీసుకోవడం కూడా మానేశారు. మానేసి మందు పుచ్చుకోవడం కూడా ఇంకా ఆపేసేసిన తర్వాత స్వామికి సహజంగానే రాత్రిపూట ఆ సమయంలో ఉబ్బసం వస్తుంది, ఆయాసం వస్తుంది కదా, ఆయనకు ఉబ్బసం ఎక్కువగా వస్తూ ఉండేది. ఆ రాత్రి ఎక్కువగా, అంటే మందులు కూడా తీసుకోవడం వల్ల ఎక్కువగా ఉబ్బసం వస్తూ ఉందట. ఆ సమయంలో స్వామికి భక్తులు వాళ్ళందరూ కూడా వచ్చేసరికి, అంటే ఆ సహాయకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి స్వామి మత్తు మందు ఇస్తాము తీసుకోండి, ఆ మత్తు మందు పుచ్చుకుంటే, అంటే ఇంజక్షన్ ఇస్తే అప్పుడు మీకు బాధ తెలియకుండా ఉంటుంది అని చెప్పారట. అప్పుడు ఎందుకు, అవసరం లేదు, 2 రోజుల్లో పోయేదానికి ఎందుకు మందు అన్నాడు స్వామి. అంటే వీళ్ళు ఏమనుకున్నారు అంటే 2 రోజుల్లో పోయేది రోగం అనుకున్నారు వాళ్ళు. కానీ స్వామి చెప్పింది రోగం గురించి కాదు, తన దేహం గురించి. మార్చి 1950 13వ తేదీన మేష సంక్రమణం జరగడం జరిగింది. 14వ తేదీ ఉదయం డాక్టర్లు అందరూ వచ్చి స్వామిని పరీక్షించి, అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, కొన్ని నెలల వరకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా ప్రమాదం త్వరలోనే ఉందని చెప్పేసి ఎవరు అనుకోలేదు, ఎవరికి అర్థం కాలేదు కూడా. అదేవిధంగా సాయంత్రం పూట వేలూరు నుంచి ఒక ప్రభుత్వ డాక్టర్ రావడం జరిగింది. సాయంత్రం, అంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో వేలూరు నుంచి ఒక ప్రభుత్వ డాక్టర్ గారు వచ్చి స్వామిని పరీక్ష చేసి, ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది, అందరూ భోజనం చేయండి అని చెప్పేసి పంపించారట. అందరూ వెళ్ళి భోజనానికి వెళ్ళిపోయారు. బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో శిష్యులు కూడా స్వామికి ఏదైనా ఆహారం పెడతాం, అసలు స్వామి ఇప్పుడు ఆహారం కూడా తీసుకోవటం సరిగ్గా, ఆహారం కూడా తీసుకోవట్లేదు. అందువల్ల స్వామికి నారింజ పండ్ల రసం తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. స్వామి వద్దని చెప్పేసి నిరాకరించారట. అప్పుడు ఆ శిష్యుడు పాపం కళ్ళ నీళ్ళ పర్యంతమై స్వామిని బతిలాడటం జరిగింది, ఏడుస్తూ, స్వామి తీసుకోండి స్వామి, మా కోసం అన్నా తీసుకోండి స్వామి అని ప్రార్థిస్తే, ఆ శిష్యుడి కోసం పాపం 2 చెంచాలు నారింజ రసం మాత్రం స్వామి పుచ్చుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది అని చెప్పేసి అనుకున్న సమయంలో రాత్రి 8 గంటలు ఆ సమయంలో స్వామి తన శిష్యుల్ని పిలిచారట. పిలిచి తనని లేపి కూర్చోబెట్టమన్నారట. వాళ్ళు స్వామిని లేపి కూర్చోబెట్టి వెనక దిండు కానించి కూర్చోబెట్టారు. అలా కూర్చున్నటువంటి స్వామి మూసి ఉన్నటువంటి కుడి కన్ను నుంచి చెంపల మీదుగా ధారాపాతంగా నీరు కారటం ప్రారంభమైందట. మరి ఎందువల్ల మరి అర్థం కాలేదు. అలా ధారాపాతంగా నీళ్లు కారింది. అలాగా స్వామి అలాగే కూర్చొని అప్పటి వరకు కదిలించటానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఎడమ చెయ్యిని బాగా సులభంగానే సర్దుకొని కూర్చున్నారట. కూర్చొని అలా అరగంట సేపు గడిచింది. నోటి నుంచి శ్వాస తీసుకోవడం కూడా బాగా కష్టంగా అయిపోయింది స్వామికి. దీన్ని గమనించినటువంటి డాక్టర్ అక్కడే, కృష్ణమూర్తి గారు అక్కడే ఉన్నారు. ఆయన చూసి ఇంకా స్వామికి ఆక్సిజన్ ఫన్నెల్ ఇద్దామని చెప్పేసి ఇది పెడతారు కదా, అది ఇవ్వబోతుంటే స్వామి ఎందుకు అని చెప్పేసి అన్నారట. అని చెప్పేసి అలాగే అరగంట సేపు కూర్చొని, ఇంకా అరగంట తర్వాత ఇంకా స్వామికి బాగా ఊపిరి తీసుకోవడం కష్టమైపోతూ ఉంది. ఆ సమయంలో హాల్లో అప్పటికి చాలా మంది భక్తులు వచ్చి కూర్చోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరుణాచల శివ అరుణాచల శివ అని చెప్పేసి అక్షర మణిమాలని పెద్ద పెద్దగా పాడుతూ ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి క్షణం వికృతి నామ సంవత్సరం చైత్రమాసం బహుళ త్రయోదశి పూర్వభద్ర నక్షత్రం శుక్రవారం రాత్రి 8:37 స్వామి తన శరీరాన్ని త్యాగం చేయడం జరిగింది. స్వామి దేహత్యాగం చేసినటువంటి తక్షణమే ఆ ప్రాంతంలో స్వామి ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచి ఒక
తీవ్రమైనటువంటి ఒక కాంతి పుంజం మిరుమిట్లు గెలుపుతూ ఈ ఆశ్రమం నుంచి అరుణాచల పర్వతం వైపు ప్రయాణించి అరుణాచల పర్వతం మీదుగా ఈశాన్య దిక్కుగా ప్రయాణించి అంతర్ధానమైంది. ఈ యొక్క కాంతి పుంజాన్ని ఈ మిరుమిట్లు గొలుపుతూ ఈ కాంతి పుంజం ప్రయాణించడాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులు సందర్శించడం జరిగింది. కేవలం అరుణాచలంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా మద్రాసు అంతటి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ కాంతి పుంజం కనిపించిందట. ఇది ఎవరో రమణ భక్తులు వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నది మాత్రమే కాదు, ఆ తర్వాత రోజు అన్ని పేపర్లలో దీని గురించి విచిత్రంగా కథలుగా రాయడం జరిగింది. అంటే ఈ కాలంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా, ఇలాంటి మహానుభావులు ఉన్నారా అని చెప్పేసి తర్వాత రోజు అన్ని పత్రికల్లో కూడా ఈ కాంతి పుంజం యొక్క ప్రయాణం గురించి రాయడం జరిగింది. ఈ కాంతి పుంజాన్ని చూసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అరుణాచలం ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రమణ నగర్లో అంటే పర్వతానికి అటువైపు ఉన్నటువంటి రమణ నగర్లో నివాసం ఉండేటువంటి రమణ భగవాన్ శిష్యులు అందరూ కూడా ఈ జ్యోతి ప్రయాణాన్ని చూసి కీడును శంకించి పరుగున ఆశ్రమానికి వచ్చారట. వచ్చి చూస్తే అప్పటికే వచ్చేసేసి ఇక తమ సర్వస్వం, తమ సకుడు, తమ తండ్రి అయినటువంటి రమణ భగవానుడిక లేడని తెలిసి ఇంకా పెద్ద పెట్టిన రోధించడం సాగారు. ఇంకా ఆశ్రమం అంతా కూడా రోదనా ధ్వనులతో నిండిపోయింది. ఇక అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇంకా స్వామి శిష్యులు అలాగే ఏడుస్తూనే స్వామి దేహాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి దర్శనం హాల్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత స్వామి శరీరానికి చందనం విభూతితోటి అదేవిధంగా పూలమాలతోటి అలంకారం చేసి కూర్చోబెట్టారు. ఇంకా రమణ భగవాని శిష్యులు భక్తులు అందరూ కూర్చొని స్వామి మీద పాటలు పాడటం, అక్షర మణమాల కీర్తించడం, స్మరించడం, ఈ పాటలు మొత్తం కూడా పాడుతూ ఉన్నారు. మొత్తం పాడుతూ ఉన్న తరువాత స్వామి దేహాన్ని ఒక చొప్పరంలో కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళి మాతృభూతేశ్వరానికి ఉత్తరం వైపు, పూర్వం స్వామి ఉండేటువంటి హాలుకి దక్షిణ వైపు అంటే ఈ మధ్య భాగంలో ఒక పెద్ద గోతిని తీసి అక్కడికి స్వామి దేహాన్ని చొప్పరంలో తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ స్వామి దేహానికి పంచామృతాలతోటి అదేవిధంగా పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకం చేయటం జరిగింది. చేసిన తర్వాత పుష్పమాలలతో అలంకరించి అక్కడ ఒక పెద్ద గోతిని తవ్వారు కదా, ఆ గోతి నిండా ఉప్పు, కర్పూరం, విభూతి, పరిమళ ద్రవ్యాలతో నింపేశారు. నింపి స్వామివారి దేహాన్ని ఆ మధ్యలో ఉంచి ఆ పైన కూడా మళ్ళీ ఉప్పు, విభూతి వీటితోటి పూర్తిగా కప్పివేసి తర్వాత దాని మీద మట్టితోటి సమాధిని పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికల్లా అంత్యక్రియలన్నీ కూడా ముగిసిపోయాయి. రమణ భగవానుడు పుట్టినటువంటి సందర్భంలో అళగమ్మ బాధపడిందట. అంటే ఈసారన్నా అంటే అప్పటికే ఇద్దరు పిల్లలు, అప్పటికి మగపిల్లోడు పుట్టినాడు, రెండో పిల్లోడన్నా ఆడపిల్ల పుడుతుందేమో అని చెప్పేసి అనుకుని ఆడపిల్ల పుడుతుందేమో అనుకుంటే రెండో వాడు కూడా మగపిల్లవాడే జన్మించాడు. ఆడపిల్ల జన్మిస్తే నా తమ్ముడికి రామస్వామికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి బాధపడుతుందట. అప్పుడు ఆ ప్రసవం సమయంలో అక్కడ పురుడు పోసే వాళ్ళల్లో ఒక అందురాలు కూడా ఉంది, గుడ్డి ఆవిడ, ఆమె కళ్ళు కనపడవు. కానీ ఆవిడ ఆ బాలుడిని చేతులకు తీసుకుని కళ్ళు కనపడకపోయినా ఈ విధంగా అందట, చాలే ఊరుకోవమ్మా, నీకు పుట్టినటువంటి బాలుడు సామాన్యంగా నాకు అనిపించడం లేదు, నాకు ఈ బాలుడు బంగారు రంగులో మెరిసిపోతున్నట్టు ఒక పెద్ద జ్యోతి సముద్రంలో తేలి ఆడుతున్నట్టు కనిపిస్తుంది, నాకు ఎందుకు అలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు అందట ఆవిడ ఆశ్చర్యంగా. అంటే స్వామి యొక్క అవతారం ఒక అందురాలికి, గుడ్డిదానికి ఒక జ్యోతి సముద్రంలో తేలి ఆడుతున్నటువంటి ఒక రూపంలో దర్శనమిచ్చి అదే స్వామి యొక్క మహానిష్క్రమణం ఆకాశంలో ఒక జ్యోతి స్వరూపంలో ప్రయాణిస్తూ మిరిమిట్లు గొలుగుతూ ప్రయాణిస్తూ వేలాది మంది దర్శించుకోవడంతో సమాప్తమైందని చెప్పుకోవచ్చు. స్వామి సాక్షాత్తు స్కందాంశ సంభూతులు అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం కనుకే తన తండ్రి స్థానమైనటువంటి ఈశాన్యం వైపు ప్రయాణించి అంతర్ధానమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలో రమణ భగవానుడి భక్తుడు అయినటువంటి ఒక కవి చెప్పినటువంటి కవితని మనం స్మరించుకోవాలి. ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది రమణుడు లేనటువంటి రమణాశ్రమం గురించి. ఆ రోజు ఆకాశంలో చుక్కలకి ఎంత తేజస్సు వచ్చింది, గగనం ఎంత నీలంగా మారిపోయింది, అంతరిక్షం ఎంత నిశ్శబ్దంగా ఉంది, అంధకారం ఎంత భయంకరంగా ఉంది, స్వామి లేనటువంటి గుండె ఒట్టిపోయింది. అంతేకాకుండా రమణుడు లేనటువంటి ఈ లోకమంతా కూడా
పాడుబట్టిన గృహం వలె నాకు కనిపిస్తుంది అని చెప్పాడు. ఎంత చక్కని కవిత. కావికంటి గణపతి ముని ప్రీతమ శిష్యులు ఒకరైనటువంటి అమృతనాథుల వారు ఒకనొక సందర్భంలో రమణ భగవాన్ని పద్య రూపంలో ఒక ప్రశ్న అడగటం జరిగింది. అరుణాచల పర్వతం మీద ఉన్నటువంటి పరమాద్భుత గృహలో కరుణామయుడై విరాజిల్లుతున్నటువంటి ఈ ముని పొంగవుడు ఎవరు? హరియ, శివగురువా, వరరుచియా, యతీంద్రుడా? గురువు యొక్క మహిమను తెలుసుకోవాలని అనుకుంటున్నానని చెప్పేసి పద్య రూపంలో ప్రశ్న అడిగాడట. అప్పుడు రమణ భగవానుడు కూడా పద్య రూపంలోనే ఆయనకు సమాధానం చెప్పడం జరిగింది మలయాళంలో. ఏమని చెప్పారంటే, ఆ పద్యం యొక్క భావం: హరి మొదలు సర్వజీవరాశుల యొక్క హృదయాలలో ఎరుకయ్యి క్రీడిస్తున్నటువంటి పరమాత్మ స్వరూపుడే అరుణాచల రమణుడు. జ్ఞాననేత్రంతో దర్శించిన పరమసత్యం బోధపడును అని చెప్పడం జరిగింది. అంటే రమణుడు ఎవరనేది ఆయన చెప్పకనే చెప్పడం జరిగింది. సాధారణంగా జ్ఞానుల యొక్క అంతిమ దశను చూసినటువంటి చాలామంది జ్ఞానుల యొక్క ప్రాణం అనేది హృదయంలోనే అణిగిపోతుంది అని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా రమణ భగవానుడే సాక్షాత్తు చెప్పడం జరిగింది. అంటే తన తల్లికి కూడా వచ్చేసేసి హృదయం మీద, అదేవిధంగా తల మీద ఒక చెయ్యి ఉంచి ఆవిడ ప్రాణాన్ని హృదయంలోనే అణిగిపోయేటట్టు చేశారు కదా. కానీ స్వామి మరణించేటువంటి సమయంలో ఆయన కళ్ళు కానీ నోరు కానీ మూసుకోలేదు, తెరిచే ఉన్నాయి. ఆయన ఆ జ్ఞాని మహాత్ముల స్థాయి కన్నా ఆయనది గొప్ప స్థాయి. మనం ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఏంటంటే, కృష్ణుడి యొక్క నిర్యాణం గురించి భాగవతంలో ఒక ఘట్టం ఉంది. అదేంటంటే, కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత, అంటే అవతార పరిసమాప్తి అయిన సందర్భంలో ఆయన ఉన్న చోటు నుంచి ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజం ఆకాశంలో ప్రయాణించసాగింది. ఆ మిరుమిట్లు గొలుపుతూ వెళుతున్నటువంటి ఆ కృష్ణ గతిని బ్రహ్మాది దేవతలు కూడా కనుక్కోలేకపోయారు. అది అలాగే తన స్వస్థానం వైపు వెళుతూ అంతర్ధానమైందట. అదేవిధంగా మనం రమణ భగవానుడు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, తన శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఈ కాంతి పుంజం రూపంలోనే పైకి లేచి అలా అరుణాచల పర్వతం మీదుగా తన తండ్రి స్థానం అటువంటి ఈశాన్య దిక్కు వైపు తన స్వస్థానానికి వెళుతూ అంతర్ధానం అవ్వటం అందరూ చూడటం జరిగింది. అంతేకాకుండా రమణ గీతలో ఈ విధంగా చెప్పడం జరిగింది 11వ అధ్యాయంలో. అదేంటంటే, ఆచార్య సాంప్రదాయం ప్రకారం ఆచార్యుల వంటి సనత్ కుమారులు, అదేవిధంగా నారదాది మహామునులతో రమణ భగవానుడు సమానమైనటువంటి వాడు. వీళ్ళందరూ కూడా అంటే ధర్మానికి ఏదన్నా ఆపద ఏర్పడినప్పుడు, ధర్మం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు లోకానికి శుద్ధ బోధను అనుగ్రహించుటకు ఈ లోకంలో సశరీరంగా జన్మిస్తారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కావ్యకంటి గణపతి ముని కానివ్వండి, లేకపోతే రామకృష్ణ పరమహంస కానివ్వండి, దివ్యజ్ఞాన సమాజం వారు కూడా ఉత్తమ లోకాల నుంచి మునులు ఈ లోకాన్ని అనుగ్రహించడం కోసం సశరీరంగా ఈ భూమిపై జన్మిస్తారని కూడా చెప్పడం జరిగింది. స్వామి కూడా అలాంటి మహాపురుషుల్లో ఒకరు. స్వామి సాక్షాత్తు స్కందాంశ సంభూతుడు కనుకనే శివకుమారుడు కాబట్టే శివక్షేత్రాలైనటువంటి తిరుచిలో జన్మించాడు. మదురైలోనే ఆయనకి ఆ జ్ఞానం ప్రాప్తించటం, ఆత్మసాక్షాత్కారం కలగటం, తర్వాత తన చివరి దశ వరకు కూడా అరుణాచల క్షేత్రంలో, అంటే శివక్షేత్రమైనటువంటి అరుణాచల క్షేత్రంలో ఉండటం జరిగింది. ఈ మూడు కూడా శివక్షేత్రాలు. తిరుచులు కానివ్వండి, మధురై కానివ్వండి, అరుణాచలం కానివ్వండి. అగ్ని కుమారుడు కనుకనే ఆయన అరుణాచలంలోనే చివరిదాకా ఉన్నాడు. శివకుమారుడు కనుకనే ఈ శివక్షేత్రాలన్నింటినీ కూడా తన లీలాక్షేత్రాలుగా మార్చుకున్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 70 సంవత్సరాల పాటు ఆ దేహాన్ని ఆవరించినటువంటి ఆ రమణ కాంతి తేజస్సు ఆ ప్రాంతాన్నంతా కూడా పునీతం చేసింది. ఆ రమణుడి యొక్క ఆ జ్యోతిని ఆవహించినటువంటి ఆ పాంచభౌతిక శరీరం రమణాశ్రమంలో సమాధిగతి అయింది. దాని నుంచి వెలువడేటువంటి ఆ శక్తి తరంగాలు ఎప్పటికి కూడా ప్రసరిస్తూనే ఉన్నాయి. స్వామి నడయాడినటువంటి ఆ స్థలం అనేది పునీతమైంది. స్వామి యొక్క తేజస్సు వల్ల, ఆత్మజ్యోతి వల్ల పంచభూతాలు కూడా పునీతమైపోయాయి. స్వామి పాద స్పర్శ తగిలినటువంటి ఆ భూమి పవిత్రమైంది. స్వామి తన చేతులతో తవ్వినటువంటి రమణ తీర్థం మనకి ఆ సమాధి హాలుకి ఉత్తరం భాగంలో మనకు కనిపిస్తుంది, వాకిలికి ఎదురుగానే. స్వామి తన చేతులతో తవ్వినటువంటి రమణ తీర్థం వల్ల ఆ జలం పవిత్రమైంది. ఆ స్వామి శరీరం నుంచి బయటకు వచ్చినటువంటి ఆ కాంతి వ్యాపించినటువంటి ఆ చోటు అంతా కూడా కాంతిమయమైపోయి అగ్ని కూడా పవిత్రమైపోయింది. స్వామి హృదయంలో
అంతా కూడా నిండి ఉన్నటువంటి ఆకాశం ఆ చోటంతా కూడా విస్తరించింది. స్వామి పీల్చినటువంటి గాలి కూడా వాయువుగా ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమించి పునీతం చేస్తుంది. రమణాశ్రమం అనేది రమణ భక్తులు నడయాడేటువంటి పవిత్ర ప్రదేశం. అంతేకాకుండా అక్కడ ప్రతీదీ కూడా సన్నిహితో రమణ, మధురలో శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అంతటా కూడా రమణ భగవానుడు నిండి ఉంటాడు. మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో ఆఖరిదైనటువంటి 20వ భాగాన్ని పూర్తి చేసుకుందాం. ఈ 20వ భాగం చివరిలో ప్రతి వీడియో చివరిలాగానే ఈ వీడియో చివరి కూడా స్వామి ఫోటోలతో ఒక పాటని యాడ్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఈ చివరి భాగంలో స్వామి తిదించినటువంటి ఆ శరీరాన్ని చూపించి అందరి మనసులు బాధపరచడం ఇష్టం లేక నేను చివరిలో వచ్చేసరికి నేను కొన్ని నెలల పాటు కష్టపడి కొన్ని స్వామి వారి యొక్క కామిక్ స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ని ఎడిట్ చేయడం జరిగింది. వాటన్నిటికీ ఒక మంచి రమణ భగవాన్ని కీర్తిస్తూ పాడినటువంటి ఒక పాటని జతపరిచి దీన్ని ఈ వీడియో చివరిలో యాడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు చూస్తే కనుక, అంటే ఇంతకుముందు అది చూడటం వేరు, ఇప్పుడు మీరు రమణ భగవాన్ సంపూర్ణ జీవిత చరిత్ర విన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఇమేజెస్ని చూస్తూ ఆ పాటని ఆస్వాదిస్తే మీకు ఆ రమణ భగవాన్ జీవిత చరిత్ర అంతా కూడా తిరిగి పునరావలోకనం చేసుకున్నట్లుగా చాలా బాగుంటుంది. వీడియోని కూడా చూసి సంతోషిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మనం పూర్వజన్మ సుకృతం వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల, మీ పూర్వజన్మ సుకృతం వల్ల మనమందరం కూడా రమణ భగవానుడి చరిత్రని చెప్పుకుంటున్నాము. ఆ రమణ భగవానుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి, మనందరికీ కూడా ఆ రమణ భగవానుడు ధ్యాన భిక్షను ప్రసాదించాలని చెప్పేసి ఆ రమణ భగవాన్ని ప్రార్థిస్తూ ఇంతటితోటి రమణ భగవాని జీవిత చరిత్రని పరిసమాప్తం చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు. రమణ మహాగురుని చరణ కమలములకు సేవా, రమణ మహాగురుని చరణ కమలములకు సేవా, ఆత్మజలధిలోన నడచు అందాల మహాగురుని చరణ కమలములకు సేవా. ప్రొద్దు పొడవగానే కొలుపు సేవా, కొలుపు సేవా, విరిసిన పూలను పూచి సుమమాల సేవా, సుమమాల సేవా, పేర సేవా, శుభములి చెడి ఋషికి అభిషేక సేవా, అభిషేక సేవా, రమణ మహాగురుని చరణ కమలములకు సేవా.
సేవా నైవేద్య సేవా సంశయ నివారకులకు సర్వదర్శన సేవా సర్వదర్శన సేవా స్వయం ప్రకాశకునకు మంగళహారతి సేవా మంగళహారతి సేవా తత్వజ్ఞునకిదిగో తూయల సేవా తూగుటూయల సేవా రమణ మహాగురుని చరణ కమలములగు సేవా రమణ మహాగురుని చరణ కమలములగు సేవా జ్యోతి స్వరూపునకు సహస్ర దీప సేవా సహస్రదీప సేవా ఏకాత్మ రూపునకు ఏకాంత సేవా ఏకాంత సేవా సంకట హరునకు సంకీర్తన సేవా సంకీర్తన సేవా